సమస్యను చెప్పుకునేందుకు వెళ్లిన తన భర్తను అకారణంగా దూషించిన మున్సిపల్ మహిళా కమిషనర్పై చర్యలు తీసుకోవాలంటూ మాజీ కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైగా తమ విధులకు ఆటంకం కలిగించాడంటూ కమిషనర్ తన భర్తపై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపడం బాధాకరంగా ఉందన్నారు. తీగలగుట్టపల్లిలో లక్కిరెడ్డి సుకన్య అని గృహిణి కార్పొరేషన్ అనుమతితో ఇల్లు నిర్మించుకుని పన్ను చెల్లిస్తుందని, అయితే ఆ ఇంటి స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఫిర్యాదు చేయడానికి తమ భర్త శేఖర్ కమిషనర్ వద్దకు వెళ్లినట్లు శ్రీలత చెప్పారు. అయితే తన భర్త ఫిర్యాదుని పట్టించుకోకుండా అక్రమంగా కేసు బనాయించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శ్రీలత చెప్పారు. కమిషనర్ మేడం పట్టించుకుంటలేదు. ఈ చిన్న విషయాన్ని పోయి ఆమె చెప్పి ఆమె వెనకాలండి మేయర్ గారి మాట విని ఆమె వెనకాలండి సిపికి ఏపీలో కేసు పెట్టించి నాన్ బెయిలబుల్ కేసు ఇప్పుడు కొట్టిండు, సంపన్న బెదిరించిండు, ఫైల్ పట్టుకపోయినా ఎత్తుకపోయిందని కేసు పెట్టించింది ఇప్పుడు మేడం. ఇది మాత్రం కమిషనర్ గారు నేను పోలీసులను కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సరే కొట్టిండు అన్నప్పుడు ఫైల్ ఎత్తుకపోయింది అన్నప్పుడు మీరు మున్సిపాల్కి వచ్చి పొద్దున ఇవాళ ఎంక్వైరీ చేయని ఉంటుంది. ఎంక్వైరీ చేసి ఇది వాస్తవమా కాదా తెలుసుకొని అప్పుడు మీరు అరెస్ట్ చేయనుంచి చంద్రశేఖర్ మేము దొంగలమా, మేము ప్రెసిడెంట్ కార్పొరేటర్, నేనైతే కరీంనగర్ ఇచ్చిపెట్టి ఓను కదా, నా వార్డు ఇచ్చిపెట్టి ఓను కదా, ఇవాళ పొద్దున వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకొని అరెస్ట్ చేయని ఉంటుంది నిజం ఉంటే. ఆయన దగ్గర నుండి మేము 2010లో ఖరీదు చేసినాం. ఖరీదు చేసి అప్పటి 2015లో గ్రామ పంచాయతీ అందులో పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. 19లో మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఇంటి నెంబర్ అలాట్ అయింది. ట్యాక్సీలు కట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కొంతమంది గుండాలు భీమరెడ్డి, గుర్రం తిరుపతి రెడ్డి, కళ్యాణ్ మైపాల్ రెడ్డి వాళ్ళు అక్రమంగా మా ఇంటి ఆవరణలో పర్మిషన్తో కూడుకొని ఉన్న నా ఇంటి ఆవరణలో గోడ కట్టింది. ఇది అక్రమం అని చెప్పి నేను మున్సిపల్కు కంప్లైంట్ చేసిన 29/6/24 రోజు. అప్పుడు నవీన్ ఉండే, ఆయన 2 సార్లు నోటీసులు సర్వ్ చేసిండు. ఫస్ట్ నోటీస్, సెకండ్ నోటీస్. ఆయన ట్రాన్స్ఫర్ అయింది. థర్డ్ నోటీసు డిస్మెటల్. వాళ్ళు ఎటువంటి ఆధారాలు చూపెట్టలేదు, ప్రాపర్గా ఆధారాలు. డిస్మెటల్ ఆర్డర్ గురించి ఉన్నప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు, నాకు ఆపరేషన్ అయింది, మార్షల్ గారికి ఎప్పుడైనా జరిగింది. ఇది పరిస్థితి, నా ఆరోగ్యం